పూరా లోకల్. సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలలో మనకి ఆల్మోస్ట్ సెకండ్ ఇన్ ద స్టేట్ ఉన్నాం. మనం 8,800 వరకు పోస్టల్ బ్యాలెట్స్ మనము అందచేయడం జరిగింది. మనకి తిరిగి రావడం జరిగింది పోస్టల్ బ్యాలెట్స్. సో ఈసారి కూడా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వాటికి చూస్తే 12,000 వరకు మనకి అవకాశం ఉంటుంది పోస్టల్ బ్యాలెట్స్ రావడం. సో ఇంతకుముందు చెప్పినట్టు స్వీప్ యాక్టివిటీస్ కూడా చాలా వాటికి మనం సక్సెస్ఫుల్గా చేయగలిగాము గత అసెంబ్లీ ఎన్నికలలో. ఈసారి కూడా చేస్తూ ఉంటున్నాము. సంకల్ప పత్రంలో కానీ, ఎలక్టోరల్ లిటరసీ క్లబ్లు కానీ, ఇంకా ఒక యాప్ ద్వారా క్విజ్లు కండక్ట్ చేసేసి స్కూల్స్లో, కళాశాలలో, అంటే డిగ్రీ కాలేజెస్లో అన్ని చేస్తూ ఉంటున్నాము. తర్వాత ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లు కూడా సక్సెస్ఫుల్గా చాలా వాటికి ఎక్కువ కవరేజ్తో మనము పంపించడం జరిగింది పోయినసారి. ఈసారి కూడా అది మనము టార్గెట్ చేస్తున్నాము. ఎందుకంటే దానివల్ల పోలింగ్ స్టేషన్ గురించి ప్రత్యేక అవగాహన ఉంటే అది షార్ట్ ఒక పర్సన్కి వాళ్ళ పోలింగ్ స్టేషన్ కరెక్ట్గా తెలిసే ఖచ్చితంగా వచ్చి ఓటు వేసుకుంటారు అని, ఓటు హక్ని వినియోగిస్తారని మేము అనుకుంటున్నాము. సో ఈసారి కూడా అదే విధంగా చేస్తాము. మన మీడియా మిత్రులు అందరి ద్వారా మా విజ్ఞప్తి ఒకటే, ప్రజలకి ఈ అవగాహన బాగా వెళ్ళే విధంగా, చైతన్యం పెంచే విధంగా మీరు మనకి సహకారం అందజేసుకోవాలి అని కోరుకుంటూ ఇలాంటి ప్రెస్ మీట్కి అందరూ వచ్చి మాకు ఈ విషయాలు మీ అందరి దగ్గర పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.